హలో ఎవ్రీవాన్. నూజివీడ్ టు హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఆర్టీసీలో ఇందిరా ఏసీ బస్ అయితే మాకు అవైలబుల్ ఉంటుందండి. కానీ యోగి చిన్నప్పుడల్లా అందులోనే ట్రావెల్ చేసేదాన్ని. ఇప్పుడు ఏమవుతుందంటే యోగి ఇంకొక సీట్లో పడుకోవట్లేదు, నా మీదే పడుకుంటాం వల్ల నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సో అందుకని ఈసారి స్లీపర్ బుక్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. నాకు ఎప్పుడు కూడా మార్నింగ్ స్టార్ అవైలబుల్ ఉంటుంది. సో మార్నింగ్ స్టార్ కోసం సర్చ్ చేస్తే అది ఈసారి లేదు. అందుకని చెప్పి ఆన్లైన్లో ఈ అక్కినేని ట్రావెల్స్ అనేది ఉంటే దానికి బుక్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి బోర్డింగ్ ఎక్కడ ఇచ్చాడు అంటే హీరో షోరూమ్ అన్నారండి. మార్నింగ్ స్టార్ అంటే మేము చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో ఎక్కేవాళ్ళం. ఈ హీరో షోరూమ్ అనేటప్పటికీ ఒక్క సెకండ్ నాకు కూడా కన్ఫ్యూషన్ వచ్చింది. ఎక్కడ అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పక్కనే ఉంటుందండి ఈ హీరో షోరూమ్. సో ఇంకా అక్కడికి అమ్మ నాన్న వచ్చారు, మమ్మల్ని డ్రాప్ చేశారు. బస్ అయితే మేము ఎక్కేసాము. బస్ అంతా కూడా చాలా రేడియం కలర్ కర్టెన్స్తో చాలా బాగా అనిపించింది మాకు. ఇంకోటి ఏంటి అంటే నాకు ఈ బస్సు అండ్ మార్నింగ్ స్టార్ కన్నా కూడా కంఫర్ట్గా అనిపించింది. ఎందుకు అంటే బస్ గతుకులున్న చోట మనకి తెలిసిపోతుంది ఫ్రిక్షన్ ఎలా ఉంది అనేది. ఇక్కడ ఫ్రిక్షన్ అనేది చాలా ఎటువంటి అలసట లేకుండా బస్ జర్నీ అనేది కంఫర్టబుల్గా సాగిందండి. అయితే మా యోగి ఏంటి అంటే ఇది వరకు నా దగ్గర అంటే నా మీద పడుకుని పోయేది. ఇప్పుడు ఏమవుతుందంటే దానికి అలా కంజెస్టెడ్గా పడుకోవడానికి ఇష్టపడట్లేదు. కంపల్సరీ దానికంటూ సపరేట్ బర్త్ ఉండాల్సిందే. సో అందుకని చెప్పి ఈసారి 2 తీసుకున్నాము. ఇంకా యోగి అయితే తుక్కులూరు వచ్చే వరకు వెయిట్ చేసిందండి. తుక్కులూరు అరివాణీసం టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ రాగానే ఆంజనేయ స్వామికి దండం పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఉండి వెంటనే పడుకుని పోయిందండి. అంటే మోస్ట్లీ 9:30 కల్లా పడుకుని పోయింది. బస్ 9:10 కల్లా మాకు ఆ బోర్డింగ్ పాయింట్కి వచ్చేసింది. అందరం ఎక్కేసాము. 9:30 కల్లా కూడా క్రాస్ అయిపోయింది ఏది తుక్కులూరు, ఇంకా పడుకుని పోయింది. అయితే యోగి ఏంటి అంటే తను కంఫర్ట్గా ఫీల్ అయితే మాత్రమే త్వరగా పడుకుంటుంది బస్ జర్నీస్లో. అంతకుముందు 2 or 3 టైమ్స్ బస్ జర్నీ చేసాము, కానీ 1, 2 అలా పడుకునేది. కానీ ఈ బస్కి మాత్రం త్వరగా పడుకుని పోయింది. నాకు చాలా బాగా కంఫర్ట్ అనిపించిందండి. నూజివీడ్ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేయాలి అంటే ఇంకా వేరే టెన్షన్ ఏం లేకుండా ఈజీగా అక్కినేని ట్రావెల్స్ అనేది మనం బుక్ చేసేసుకోవచ్చండి. చాలా కంఫర్టబుల్గా అలసట లేకుండా ప్రయాణం అయితే సాగుతుంది. పడుకుని పోయింది కదా, పడుకుని పోయినా కూడా 2 బస్ తీసుకున్నాను కదా, తన సీట్లో పడుకోవచ్చు కదా, పడుకోదు. మళ్ళీ ఎన్ని ఉన్నా కూడా తీసుకొచ్చి నా చేతి మీదనే పడుకుంటుంది. ఇది దీనికి బాగా అలవాటు అయిపోయిందండి. ఇంకా ఈ బస్సు వచ్చేసి మార్నింగ్ 4-4:30 మధ్యలో ఎల్బీ నగర్ వస్తుందని చెప్పి వాళ్ళు ముందే చెప్పారు. ఇంకా అలాగే 4:20కి అట్లా రీచ్ అయింది. అక్కడికి సతీష్ గారు వచ్చారు పికప్ చేసుకోవడానికి. ఇంతకీ నేను హైదరాబాద్ ఇక్కడ ఊళ్ళో పని మీద వచ్చానా లేదంటే హైదరాబాద్ నుంచి వేరే ఎక్కడికైనా వెళ్తున్నానా అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తానండి. ఇంకా మార్నింగ్ 4 o'clockకి లేచాను. నేను లేచి ఎల్బీ నగర్ అయితే వచ్చేసింది. బట్ ఎప్పుడు కూడా ఎల్బీ నగర్ ముందే దిగేస్తాను, కానీ ఈసారి మెట్రో స్టాప్ దగ్గర దిగాను. ఇంకా యోగి కూడా లేచింది నాతో పాటు. ఇంకా అక్కడ నుంచి బస్ దిగేసిన తర్వాత వెంటనే ఒక 5 మినిట్స్లో సతీష్ గారు వచ్చేసారు. ఇంకా అక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్, హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నేను వెళ్ళే స్పాట్కి ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేను ఎక్కడికి వెళ్తున్నాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. బాయ్.